అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. మిత్రమా, మొండితనం అనేది సాధించడంలో ఉండాలి, అంతేకాని వాదించడంలో ఎప్పుడూ ఉండకూడదు. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ శాశ్వతంగా నిలవదు. అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కావు. దూరంగా ఉన్నా సరే దగ్గర చేసే శక్తి, అలాగే దగ్గరగా ఉన్న దూరం చేసే శక్తి ఒకే ఒక్క నోటి మాటకి మాత్రమే ఉంది. నిజమే కదా? అది కత్తి కంటే కూడా చాలా చాలా పదునైనది. అలాగే అమృతం కన్నా కూడా మధురమైనదే. అవును, కొద్ది కొద్ది కోరికలతో, చిన్న విషయాలతో చాలా సంతృప్తి పడడమే ఉత్తమమైన లక్షణం. ఒక స్త్రీ పురుషుడి కంటే బలమైనది కాకపోవచ్చు, కానీ ప్రతి ఒక్క పురుషుడు బలహీనత మాత్రం ఆ స్త్రీయే అయి ఉంటుంది. కాదంటారా? నిజమే కదా? ఒక స్త్రీ తన బాధలను మీతో మనస్ఫూర్తిగా పంచుకుంటుంది అంటే మాత్రం దాని అర్థం మిమ్మల్ని ఎంతగానో నమ్ముతుంది అని. మీ నుండి వచ్చే సమాధానం ఆమెకి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది అని అర్థం. సహాయం చేసే స్తోమత ఉన్నా సరే సాటి వారికి సహాయం చేయలేని వ్యక్తి భగవంతుడిని బంగారు పువ్వులతో పూజించినా వ్యర్థమే కదా? అవును, మీరు చేసే మంచి ఏదైనా సరే దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని తప్పకుండా వచ్చి చేరుతుంది. ఒక మనిషి ఏదైతే ఉంది అని ఎగిసెగిసి పడతాడో, అలాగే దేన్నైతే చూసుకొని మారుస్తూ ఉంటాడో అది తప్పకుండా దూరం అవుతుంది. గుర్తుపెట్టుకోండి మిత్రమా, నేను అనే ఆత్మాభిమానం ఒక మనిషిని ఎంతగా పైకి తీసుకొస్తుందో, అలాగే నేనే అనే అహంకారం కూడా ఆ మనిషిని అంతగా దిగజార్చేస్తుంది, అంతం చేస్తుంది. ఒకరు మీ పక్కన ఉంటే మీ స్థాయి పెరగడం కాదు, మీరు పక్కన ఉంటే వారి యొక్క విలువ పెరిగే స్థాయికి మీరు ఎదగాలి. అవును, అదే విజయం అంటే, నిజమైన విజయం అంటే. స్వర్గాన్ని నరకంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా చేసేది, అలాగే నరకాన్ని కూడా స్వర్గంగా మార్చేది మన మనస్సు ఒక్కటే. డబ్బును అనేక విధాలుగా సంపాదించవచ్చు, కానీ కోల్పోయిన గౌరవాన్ని మాత్రం ఏ విధంగానూ సంపాదించలేము. గుర్తుంచుకోండి, ఒక కొబ్బరి చెట్టు పెరిగే కొద్దీ పాత మట్టలు రాలిపోతూ ఉంటాయి. అలాగే మీలో జ్ఞానం పెరిగే కొద్దీ తమ పర అనే భేదాలు తొలగిపోతూ ఉంటాయి. 100 అబద్ధాలు చెప్పి ఒకరిని నమ్మించే ప్రయత్నం చేయడం కంటే ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగడం చాలా ఉత్తమం. నిజమనే వెలుగు ముందు ఎప్పుడు కూడా నింద అనే చీకటి ఎంతో కాలం నిలవదు మిత్రమా. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు. కాలమే వారికి సరైన బుద్ధి చెబుతుంది, సరైన రీతిలో సమాధానం ఇస్తుంది. అన్నీ తెలిసినవాడు మౌనంగా ఉంటాడు, ఏమీ తెలియనివాడు ఎప్పుడూ మాట్లాడుతూ వాగుతూ ఉంటాడు. అన్నీ నాకే తెలుసని విర్రవీగుతూ ఉంటాడు. కానీ వారిని పట్టించుకోకండి. విలువలు అనేవి బోధిస్తుంటే బాగానే ఉంటాయి, కానీ పాటిస్తేనే బాధిస్తూ ఉంటాయి కదా? కానీ వాటి యొక్క ఫలితాలు మాత్రం భవిష్యత్తులో బలంగా ఉంటాయి. గుర్తుంచుకోండి, బాధ అయినా సంతోషమైనా ఒంటరిగానే అనుభవించడం నేర్చుకో. ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నామని తెలిస్తే బయటకు నవ్వుతూ లోపల ఓర్వలేని వాళ్ళు, అలాగే మనం బాధలో ఉన్నామని తెలిస్తే బయటకు బాధను నటిస్తూ లోపల సంతోషపడేవారు చాలామంది ఉంటారు. అవును మిత్రమా, మన భావోద్వేగాలను ఉన్నవి ఉన్నట్టుగా ఎదుటి వ్యక్తి ముందు బయట పెట్టేటప్పుడు మనం చులకనైపోతామని తెలుసుకోండి. ఈ సమాజంలో నటించేవాడే గొప్పగా జీవిస్తున్నాడు. చెయ్యి జారిన బంధం, అలాగే నోరు జారిన మాట ఎప్పుడూ తిరిగి రావని తెలుసుకో. అందుకే మాట్లాడే ముందు 1కి 10 సార్లు బాగా ఆలోచించి మాట్లాడటం, జాగ్రత్తగా మాట్లాడండి. కొందరి మనుషులకు ఉండే చాలా ప్రమాదకరమైన వ్యాధి ఒకరు బాగుపడుతుంటే ఓర్వలేనితనం, చూడలేకపోవడం. కాదంటారా? మనం ఏదైనా మంచి సాధించాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా ఉండవలసినవి 2 గుణాలు. మొదటిది ప్రేమించే స్వభావం, రెండవది విమర్శలను భరించే సహనం. ఈ 2 ఉండాలి. ఇవి మీకు ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలరు.
రాత్రి లేని పగలు, కష్టం లేని సుఖం రాదు. అలాగే ప్రయత్నం లేని ఫలితం కూడా రాదు. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఎదగాలో, ఎక్కడ ఒదగాలో ఇవి తెలుసుకుంటే ముందడుగు వేయడమే జీవితం అంటే. జీవితంలో ఇవి తెలుసుకోవాలి. మాటలకు కూడా అర్థాలు వెతికేవారు పరాయివారు. మౌనాన్ని కూడా చదవగలిగేవారే మనవారు. నిజమే కదా, వాళ్ళని వదులుకోవద్దు. నిన్నుగా నమ్మేవారికి ఎప్పుడు కూడా ప్రాణం ఇవ్వు. నిన్ను వదిలి వెళ్ళేవారికి దూరంగా ఉండు. వారికి దారినివ్వు. సమయం నీది కానప్పుడు మౌనంగా ఉండు. ఓపిక పట్టు. అదే సమయం నీ విలువ తెలియచేస్తుంది అని గుర్తుంచుకో. ఎంత ఓపికతో ఉంటే నీకు అంత గొప్ప స్థాయి చేరుకుంటావు. మనకు ఎంత ధనం ఉన్నా సరే ఆకలి వేస్తే తినేది ఆహారాన్నే కదా. మనకు ఎంత గుర్తింపు ఉన్నా కూడా అందరూ చూసేది మన గుణాన్నే కదా. గుర్తుంచుకో మిత్రమా. అన్నది మాటే కదా, ఏమవుతుంది అని తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే నరం లేని నాలుక అన్న మాటకు మనం ఎప్పుడు కూడా నరాలన్నిటినీ జీవం పోసే హృదయం గాయపడుతుందని తెలుసుకోండి. మనం ఎవరో తెలియకుండా మన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటే మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. శునకాలు కూడా తెలియని వారిని చూసి మొరుగుతూ ఉంటాయి. అంత మాత్రాన మనం చెడ్డవాళ్ళం అయిపోం కదా. గుర్తుంచుకో మిత్రమా. వ్యక్తిత్వం అనేది కొంటే రాదు, తల్లిదండ్రులు నేర్పిస్తే వస్తుంది. గురువుల దగ్గర నేర్చుకుంటే వస్తుంది. కొందరికి పుట్టుకతో వస్తుంది. సరైన వ్యక్తికి వ్యక్తిత్వమే ఆస్తి అవుతుంది. సంతోషంలో అందరూ మన దగ్గరే ఉంటారు. కానీ ఎప్పుడైతే మనకు బాధ కలుగుతుందో, కష్టం వస్తుందో అప్పుడు మాత్రం ఎవ్వరూ ఉండరు. ఎవరైతే నీ బాధను పోగొట్టి నిన్ను సంతోషపెడతారో వారు నిజమైన నీ మిత్రులు అని గుర్తుంచుకో. అగ్గిపెట్టెలోని చివరి పుల్ల వెలిగించడంలో ఉన్న జాగ్రత్త మొదటి పుల్లని వెలిగించడంలోనూ ఉండాలి. అలాగే జీవితంలో ఆనందంగా ఉండాలి అంటే మీరు నిర్ణయం తీసుకునే మొదటి క్షణాన్ని కూడా చివరి క్షణంలాగా ఆలోచించాలి. ఎప్పుడూ కూడా లేనిదాని గురించి దిగులు పడకు. ఉన్నదానితో సంతృప్తి పడు. ఉన్నదాని గురించి గొప్పలకు పోకు. దేన్నైనా మార్చే శక్తి రేపటికి తప్పకుండా ఉంటుంది. మనకు లేనిది రావచ్చు, ఉన్నది పోవచ్చు. ఎవరో చెప్పలేం, ఏదైనా జరగచ్చు. ఆశపడటం అలాగే ఆరాటపడటం ఇవి అజ్ఞానులు చేసే పనులు. గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారే తప్ప ధనాన్ని చూసి కాదు మిత్రమా. ఎందుకంటే నువ్వు చెప్పులను ఎంత ఖరీదు పెట్టి కొన్నా సరే గుడి బయటే వదిలేస్తాం. కొద్దిపాటి కొన్న కొబ్బరికాయను మాత్రం గుడిలోకి తీసుకువెళ్తాము. అర్థమైందా? మనల్ని బాగున్నావా అని అడిగే వ్యక్తుల కంటే కూడా మనం బాగుండాలి అని కోరుకునే వ్యక్తులు ఉండటం ఎంతో అదృష్టం కదా. అలాంటి వారిని మాత్రం వదులుకోవద్దు. ఎదుటి వ్యక్తి గౌరవించలేదని బాధపడకూడదు. నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకూడదు. నిన్ను గౌరవించేంత అర్హత వారికి లేదని తెలుసుకో. అలాగే నీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం వారికి లేదని అర్థం చేసుకో. అందరూ నాతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని కోరుకో. విన్నారు కదా అండి. ఈ మోటివేషనల్ వీడియో మీకు ఎంతగానో నచ్చుంటుంది అనుకుంటున్నాను. ఇన్ని సూక్తులలో, ఇన్ని కొటేషన్లలో మీకు ఏ కొటేషన్ నచ్చిందో కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.